నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. సో అల్లు అర్జున్ సంబంధించినటువంటి వ్యవహారం చిలికి గాలి వానలా తయారైనట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ క్రమంలో ఆయన ఒకరోజు రాత్రి జైల్లో ఉండడం, తర్వాత మధ్యంతర బెయిల్ రావడం, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆ పెద్ద ఎత్తున ప్రస్తావన తీసుకురావడం, నేషనల్ మీడియాలో రావడం, దానికి అల్లు అర్జున్ వైపు నుంచి కౌంటర్ ఇవ్వడం, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ హైదరాబాద్ సిపి సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైనటువంటి వీడియో కూడా, అంటే ఎవరిది తప్పు అనే కోణంలో కూడా ఒక వీడియో కూడా బయట పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. సో ఈ క్రమంలో నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు అల్లు అర్జున్ సంబంధించి ఆయనకు నోటీసులు ఇచ్చి కన్ఫెషన్ స్టేట్మెంట్కు రావాలని చెప్పడం, దాంతో ఆయన తన లాయర్లతో కలిసి ఇప్పుడు ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అది కూడా ఇంకా అవసరమైతే సీన్ రీకన్స్ట్రక్ట్ చేయడం కూడా సంధ్యా థియేటర్ రావాలని చెప్పేసి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి మనకు తెలుస్తోంది. ఈ క్రమంలో అల్లు అర్జున్కు జైలు శిక్ష పడనుందా అనేటువంటి కోణంలో మనతో పాటు మాట్లాడడానికి సుప్రీంకోర్టు అడ్వకేట్ క్రాంతి కుమార్ బంద్ర గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు, అంటే ఈ కేసులో లోటుపాట్లు ఉన్నాయి, లోతుగా ఈ కేసులో ఉండే విషయాలు ఏంటి అనే విషయాల్లో వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. నమస్తే క్రాంతి గారు. నమస్తే. ప్రస్తుతం అల్లు అర్జున్ సంబంధించినటువంటి వ్యవహారం మీరు చూస్తూ ఉన్నారు. గత 10-15 రోజులుగా చాలా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో కావచ్చు, మొత్తం 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన అంశం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో అసలు అల్లు అర్జున్ వ్యవహార శైలి అనేది వివాదాస్పదమైందని తెలుస్తోంది. అంటే అమ్మాయి చనిపోయిందని తెలిసినా కూడా నేను సినిమా హాల్లో ఉంటాను అనడం, అది కూడా పోలీసులు స్వయంగా నేనే చెప్పని చెప్పి ఒక సిఐ వచ్చి ఎమోషనల్గా చెప్పడం కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అల్లు అర్జున్ పైన చాలా పెద్ద ఎత్తున నెగిటివ్ వస్తుందని తెలుస్తోంది. ఈ కోణంలో మీరు ఈ సీన్ ఏదైతే ఉందో అక్కడ జరిగిన సంఘటన, దాని తర్వాత పరిణామాలు, ఈ కేసులో ఎలా ఉండబోతుందని ఒకసారి మీ విశ్లేషణ చెప్పగలుగుతారా? సో బేసిక్గా బేసిక్స్ ఆఫ్ క్రిమినల్ లా గురించి మాట్లాడాలి అని అంటే, ఓకే, ఎప్పుడైనా కూడా ఒక క్రైమ్ అనేది ఒక వ్యక్తి కనుక కమిట్ చేస్తే ఓకే, ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ క్రైమ్ అగేన్స్ట్ అన్ ఇండివిజువల్. ఓకే, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ క్రైమ్ అగేన్స్ట్ ద ఎంటైర్ సొసైటీ. ఓకే, సో ఇట్స్ నాట్ ఎ క్రైమ్ అగేన్స్ట్ అన్ ఇండివిజువల్, ఇట్ ఈస్ అ క్రైమ్ అగేన్స్ట్ ది ఎంటైర్ సొసైటీ. అందుకే మనము ఇప్పుడు కోర్టులో పోయినాం అనుకోండి, ఏదైనా సివిల్ కేసు ఉందనుకోండి, ఇక్కడ లాయర్ అక్కడ లాయర్ ఉంటారు. అదే మనకు ఇట్లాంటి క్రిమినల్ కేసెస్ వచ్చేసరికి ఒకవైపు అక్యూజ్డ్ వైపు నుండి ఒక లాయర్, అతను పెట్టుకున్న లాయర్ ఉంటే, ఇటు మన ప్రతివాద లాయర్ వచ్చేసి పబ్లిక్ ప్రాసిక్యూటరో గవర్నమెంట్ లీడరో డిపెండింగ్ అపాన్ ద కోర్టు వాళ్ళు అపాయింట్ అయి ఉంటారు అనమాట. ఓకే, ఈ క్రిమినల్ కేసెస్లో ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డ్యూటీ ఏంది అని అంటే, హీ షుడ్ రిప్రజెంట్ ద సొసైటీ. He will be representing the society. So he will be representing the government. సో ఆయన డ్యూటీ కంప్లీట్లీ ఎట్లుంటుందంటే, కోర్టులో ఆయన నేరస్తుడు అని ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత, ఈ ఫైలింగ్స్, ఈ ప్రొసీజర్స్ అని ఆయన బాధ్యత ఉంటుంది. ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది కాబట్టి. సో వై ఐఎమ్ టెల్లింగ్ దిస్ థింగ్ అని అంటే, టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద క్రిమినల్ లా సిస్టమ్ ఇన్ ద సొసైటీ. వెన్ ఎ క్రైమ్ ఈస్ కమిటెడ్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి కమిటెడ్ అగెయిన్స్ట్ ది సొసైటీ, నాట్ జస్ట్ అన్ ఇండివిజువల్. ఓకే, సో ఇది ప్రైమరీ థింగ్. ఓకే, యాజ్ ఫార్ యాజ్ ఇప్పుడు అల్లు అర్జున్ విషయానికి గనక వస్తే, ఇప్పుడు ఆయన అక్యూజ్డ్ అల్లు అర్జున్ ఎవరైతే ఉన్నారో, హీఈస్ ఎ యాక్టర్, హీఈస్ ఎ ఫిలిం స్టార్. ఓకే, సో బేసికలీ ఇక్కడ క్రైమ్ అనేది ఎక్కడి నుండి జరిగింది అనేది మనం గనక పరిగణలోకి తీసుకుంటే, టు బిగిన్ విత్, అంటే దాని లోపలికి వెళ్ళే ముందు, ఏదైనా క్రైమ్కి 2 మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అన్నమాట. యాక్టర్స్ రియా అండ్ మెన్స్ రియా అంటారు. అంటే ఇంటెన్షన్ అండ్ ద యాక్షన్ విత్ దట్ ఇంటెన్షన్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్. అంటే మీకు తప్పు చేయాలి అన్న ఆలోచన, ఆ ఆలోచనతో పాటు మీరు ఆ చర్యకు పాల్పడడం, ఈ 2 ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ కేసు కనుక తీసుకుంటే, ఆయన అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో, దిస్ అక్యూజ్డ్ అల్లు అర్జున్ హ్యాస్ ఎంటర్డ్ ద సినిమా హాల్. ఓకే, దే ఆర్ సేయింగ్, పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు, పర్మిషన్స్ డినై చేసినాం అంటున్నారు. అక్కడి వరకు కూడా క్రైమ్ ఏం లేదు. ఓకే, అల్లు అర్జున్ అనే అక్యూజ్డ్ సంధ్యా థియేటర్ లోపలికి ఫ్యామిలీతో పాటు ఎంటర్ అయ్యిండు, అక్కడ వరకు కూడా తప్పు లేదు. ఓకే, సో లోపలికి వెళ్ళి సినిమా చూస్తున్నాడు, అక్కడి వరకు కూడా తప్పేం లేదు. ఓకే, పోలీసు మిస్ మేనేజ్మెంట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, తప్పు లేదు. ఓకే, అక్కడ ఆయన లోపలికి వెళ్ళి సినిమా చూసే క్రమంలో వాళ్ళ మనుషులు కొంచెం, ఆ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళంతా, బౌన్సర్స్ ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళందరూ కొంచెము అక్కడ పుష్ లాంటిది క్రియేట్ చేయడం వల్ల ఒక స్టాంపేడ్ జరిగింది. అందులో ఒక మహిళ చనిపోయింది. ఓకే, ఇక్కడి దాకా కూడా
ఆయన తప్పు ప్రమేయం లేదు, పూర్తిగా లేదు అని మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఒక మహిళ చావు అయినా కూడా అల్లు అర్జున్ మీద అలిగేషన్ అనేది అరైజ్ అవ్వకపోతుండే, ఆయన అక్యూజ్డ్ అనేది అవ్వకపోవడానికి ఇక్కడ వరకు గ్రౌండ్ క్లియర్గా ఉంది. ఎప్పుడైతే అక్కడ ఓపెన్గా పోలీస్ ఆఫీసర్ క్లియర్గా అడ్మిట్ చేశారు ఏంది అని అంటే, నేను లోపలికి వెళ్ళి అక్కడ చెప్దామని ప్రయత్నిస్తుంటే అక్కడ పోలీస్ ఆఫీసర్స్ని లోపలికి రానియకుండా అక్కడ ఎవరైతే అడ్డుకున్నారో, సో ఎవరైతే అక్కడ సెక్యూరిటీ స్టాఫ్ అడ్డుకున్నారని వాళ్ళు చెప్పారు కదా, దట్ ఈస్ ఎ క్రైమ్. వాళ్ళ విధులు నిర్వహించకుండా వాళ్ళ డ్యూటీకి అడ్డం పడ్డారని చెప్పేసి ఫస్ట్ వాళ్ళని కూడా బుక్ చేయాలి కేసులో. వాడు బౌన్సరే కానివ్వండి, లేకపోతే ఆ మేనేజ్మెంట్ ఎవడైనా కానివ్వండి, వాళ్ళ విధులు నిర్వహించే క్రమంలో వీళ్ళందరూ అడ్డుపడ్డారు కాబట్టి వాళ్ళ మీద ఆ కన్సర్న్డ్ సెక్షన్స్ కింద కేసెస్ బుక్ అవ్వాలి. ఓకే, ఆ తర్వాత అతి కష్టంగా డీసీపీ వచ్చి నువ్వు వస్తావా రాదా అని మమ్మల్ని అలౌ చేస్తారా లేదా అని లోపలికి వెళ్ళి నీ వల్ల చనిపోయారు అని చెప్పేసి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దిస్ ఇస్ ద అఫీషియల్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ బీయింగ్ సర్క్యులేటెడ్. అండ్ పోలీసులు చెప్పిన దాని ప్రకారము ఏసీపీ, డీసీపీ, ఎస్హెచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి అక్కడ చెప్తే అల్లు అర్జున్ అనే అక్యూజ్డ్కి నోటీస్లోకి వెళ్ళింది. ఓకే, ఇప్పుడు అక్కడ అక్యూజ్డ్ నాలెడ్జ్లోకి వెళ్ళిన తర్వాత ఆయన చేయాల్సిన పనులు, ఆయన చేసిన పనుల వల్ల ఆయన అక్కడ అక్యూజ్డ్ అయ్యాడు. అండ్ ఆ కేసు అనేది బలంగా తయారైంది. అది ఏ విధంగా అంటే నాలెడ్జ్, నీ ఇంటెన్షన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు అక్కడ ఒక మహిళ చనిపోయిన తర్వాత యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ నువ్వేం చేయాలి? అరే ఎలా చనిపోయింది ఏంది, నువ్వు అక్కడ నుండే హాస్పిటల్కి పోయేది ఉండే, లేదా ఆ మహిళ ఎట్లుంది నేను చూస్తాను ఆమెను అని చెప్పేసి పర్సనల్గా నీకు అంత బలగం ఉన్నప్పుడు ఆ మహిళ దగ్గరికి పోయి వాళ్ళ పరిస్థితి ఏంది కనుక్కొని చూసేది ఉండే. ఆయన ఓపెన్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన గొయ్యి ఆయననే తవ్వుకున్నాడు. ఓకే, సో ఎవరు కూడా అంటే ప్రెస్ మీట్ పెట్టడం కరెక్టా రాంగా అనేది అది సెకండరీ థింగ్. పెట్టొద్దు పెట్టాలని ఏం లేదు. మన కాన్స్టిట్యూషనల్లీ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉన్నప్పుడు ప్రతి పౌరుడు మాట్లాడవచ్చు. అలాగే అల్లు అర్జున్ కూడా దేశ పౌరుడే కాబట్టి మాట్లాడడానికి ఖచ్చితంగా ఆయనకు రైట్స్ ఉంటాయి. ఓకే, బట్ ఆయన చేసిన మిస్టేక్ ఏంది అని అంటే, వెన్ ద మ్యాటర్ ఈజ్ సబ్ జుడిస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, ఓకే, దేర్ ఆర్ సమ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. ఆయనకు సజెస్ట్ చేసినటువంటి లాయర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరన్నా అయి ఉండొచ్చు. దట్ వాజ్ అ రాంగ్ ఐడియా. ఒక రకంగా చెప్పాలంటే హీ షుడ్ చెక్ విత్ హిస్ లీగల్ టీమ్ ప్రాపర్లీ, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ గుడ్ ఐడియా టు గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మీడియా అండ్ చేంజ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. ఓకే, అదంతా కోర్టులో జరగాల్సిన ట్రయల్. దాని గురించి నువ్వు ఓపెన్గా పబ్లిక్ ప్లాట్ఫామ్లో వితౌట్ ఎనీ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ నువ్వు అట్లా మాట్లాడినవు అని అంటే, పోలీసులు దానికి కాంట్రరీగా ఒక స్టేట్మెంట్ ఇచ్చిరు అని అంటే ఇట్స్ వెరీ క్లియర్ దట్ అక్కడ ఒక పెద్ద ఇది జరిగింది. సరే పోలీసులు వెళ్ళి నీకు చెప్పలేదే అనుకుందాం లోపలికి వెళ్ళిన తర్వాత, నువ్వు కాకపోతే నువ్వు అన్న స్టేట్మెంట్స్ ఎట్లుంది, అసలు నా దగ్గరికి ఏ పోలీస్ ఆఫీసరే రాలేడన్న మాట మీరు మాట్లాడారు. బట్ బయటికి తీసుకొచ్చింది పోలీస్ ఆఫీసర్స్, ఆ వీడియోస్ అన్ని క్లియర్లీ అక్కడ ఉన్నాయి. సో ఇంత కాంట్రడిక్షన్గా ఉన్నప్పుడు వెన్ దోస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్, ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడిని చూసినా కూడా, ఇప్పుడు ఆయన ఏం తక్కువ కాదు కదా, ఆయన పోయి అక్కడ వైఎస్ఆర్సీపీకి ఏదో క్యాంపెయిన్ చేసిండు, కొంచెం పొలిటికల్ నాలెడ్జ్ అయితే ఉండుంటది వాళ్ళ ఫ్యామిలీ నుండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, మళ్ళీ ఆయన చిరంజీవి గారు కూడా హీ వాజ్ ఎంపీ. సో ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు యూ హ్యావ్ అ హ్యూజ్ లీగల్ టీమ్స్. మీ లీగల్ టీమ్స్ ఏం చేస్తున్నా నాకు అర్థం కాలేదు అసలు. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు యూ షుడ్ ఆల్వేస్ మెయింటైన్ సమ్ పేషెన్స్ అండ్ రిమైన్ సైలెంట్. ఓకే, ఇక ఏదో చేసేద్దాం అంటే ఇప్పుడు అంటారు కదా, ఇప్పుడు ఇట్లాంటి సందర్భాలలో హత్యలు అంటే రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అంటారు కదా, ఇది కూడా అట్లాంటి చర్యనే. ఓకే, సో సింపుల్గా క్లోజ్ అయ్యేదాన్ని కాంప్లికేట్ చేసేసుకొని ఇప్పుడు అల్లు అర్జున్ కోర్టులో కూడా నువ్వు ఇగో ఈ స్టేట్మెంట్ ఇవి నువ్వు పబ్లిక్లో ఇచ్చినావు, ఇవి నువ్వు ఎట్లా డినై చేయగలుగుతావు? చేయలేవు. కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్ డినై చేయలేవు, ఓపెన్ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇచ్చిన స్టేట్మెంట్ డినై చేయలేదు. అందుకే ఏ కేసు అయినా ఏదన్నా ఉన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అసదుద్దీన్ ఓవైసీది ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆయన ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఒక హేట్ స్పీచ్ గురించి మాట్లాడారు. ఆయన ఏ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళినా కూడా ఒకటే అంటుండే, మ్యాటర్ ఈజ్ సబ్ జుడిస్, ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అని క్లియర్లీ దాన్ని కట్ ఆఫ్ చేసేస్తుండే. ఇప్పుడు ఇవన్నీ కోణాలు కనుక తీసుకుంటే ఆయన మీద పెట్టిన సెక్షన్స్ ఏంది, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అండ్ ఇంకొకటి 1181 దాన్ని కాజింగ్ హర్ట్ అన్నది పెట్టిర్రు. ఇప్పుడు ఈ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే సెక్షన్ ఎక్కడి నుండి అప్లై, అది
ఎస్ ఓకే బిఎన్ఎస్ 105 ఎక్కడ నుండి అప్లై అవ్వడం స్టార్ట్ అవుతుంది అని అంటే ఈయన పర్మిషన్ ఉన్నా లేకున్నా పోయిండు చేసిండు, అమ్మ చనిపోయింది, అక్కడి వరకు కూడా ఇక ఆ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది అనే దానికి క్లియర్లీ ఒక పాత్ అనేది లేకుండే. ఓకే ఎప్పుడైతే ఒక పోలీస్ ఆఫీసర్ ఆన్ డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే అతను విధులను నిర్వహించకుండా అక్కడున్న థియేటర్ యాజమాన్యం అయి ఉండొచ్చు, లేకపోతే బౌన్సర్లు అయి ఉండొచ్చు, ఆపే చర్యకు పాల్పడ్డారో దట్ ఈస్ దానికి కూడా అల్లు అర్జున్ ఆల్సో షెల్ బి లయబుల్ బికాస్ ఆయన ఇన్స్ట్రక్షన్స్ మీద వీళ్ళు అందరు వర్క్ చేస్తారు కదా. సో ఇక్కడ కామన్ ఇంటెన్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ యాక్ట్ ఒకటి సరిపోతుంది. ఓకే ఇప్పుడు దాంతో పాటు ఇంకోటి ఏంటంటే లోపలికి వెళ్ళి ఆయనకు చెప్పిన తర్వాత ఆయనను బలవంతంగా వీళ్ళు బయటికి తీసుకొచ్చే క్రమంలో ఆయన మళ్ళీ ఎప్పుడైతే బండి బయటికి వచ్చేసి నేను ఇట్లా జరగండి అన్నాడు, ఆయన ఇట్లా జరగండి అన్నట్టుగానైతే వీడియోస్ లేవు, ఇట్లా చేతులు ఊపుతూ పోయినట్టుగానే ఉన్నాయి. సో ఈ ఫ్యాక్ట్స్ అన్నిటినీ కనుక కలిపితే ఇక్కడ ఆయన క్లియర్లీ ఒక తప్పు చేసినట్టుగా నిర్ధారణకైతే వచ్చింది. ఓకే ఇది ఓవరాల్గా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద ఉంది. ఓకే సో ఇప్పుడు దీనికి పనిష్మెంట్ ఏంది అని కనుక చూసుకుంటే ఇప్పుడు 105 ఏమో లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉండొచ్చు, 10 years పనిష్మెంట్ అప్ టు 10 years వరకు ఉంది. సో దానికి ఆయన ఏ రకంగా లయబుల్ అవుతాడు ఏంది అనే దాని గురించి మ్యాటర్ ఈస్ సబ్జెక్ట్ టు ట్రయల్. ఇది నేను ఎందుకు అంటున్నానంటే ఇంతకు ముందు మనకు ఐపీసీ ఉండే, మొన్న జూలై నుండి మనకు ఈ బిఎన్ఎస్ అనేది వచ్చింది. అయితే ఐపీసీ ఉన్నప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ అనే దాని కింద ఈ కేసెస్ బుక్ చేస్తుండే. సెలబ్రిటీస్ వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఇట్లాంటివి ఉంటే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ అని బుక్ చేస్తుండే. ఓకే ఇప్పుడు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ ఇక్కడ అది పెట్టలేరు. ఓకే డైరెక్ట్గా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ పెట్టారు. ఓకే పనిష్మెంట్స్ కూడా చాలా చేంజ్ అయినాయి ఐపీసీకి బిఎన్ఎస్కి. సో ఇప్పుడున్న దాని ప్రకారము మ్యాక్సిమం పనిష్మెంట్ దీని వచ్చేసి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది, లేదా ఒక అప్ టు 10 years. ఇవన్నీ పరిగణలో కనుక తీసుకుంటే ఇక ఆయనది ఏమవుతుంది అనేది చూడాలి. ఓకే ఎందుకంటే మొన్న బెయిల్ కూడా ప్రాక్టికల్గా ఫ్రాంక్గా మాట్లాడుకుంటే మీరు నేను ఉంటే అంత ఈజీగా బెయిల్ రాదు. వస్తుందా? రాదు. కన్సిడర్ కూడా చేయరు. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఓ పెద్ద వకీలు ఇన్వాల్వ్ అయ్యారు, ఇట్లాంటివన్నీ పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఓకే దాన్ని కొంచెం లిబరల్ గా కన్సిడర్ తీసుకొచ్చారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పోతే అదే అవుతుంది అని అంటే వీ డోంట్ నో, బెంచ్ మీద కూడా రాదు. ఇక అంతా వ్యవస్థలో అట్లాంటి మేనేజ్మెంట్ సిస్టమ్ మన దగ్గర లేదు. సో ఇవన్నీ ప్రాక్టికల్ రియాలిటీస్. ఎందుకంటే అక్కడ ఒక 100 మంది వర్క్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు థింగ్స్ ఆర్ ప్రాక్టికల్లీ పాసిబుల్. ఓకే సో ఇక్కడ ఏంది అని అంటే మన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ డబ్బున్నోడుకోలాగా డబ్బులేనోడుకోలాగా పనిచేస్తుందా అని అంటే ఈ అల్లు అర్జున్. ఇంకొకటి ఏంది అని అంటే ఇప్పుడు ఈ విషయంలో అల్లు అర్జున్ అని చెప్పేసి ఆయన మీదనే పడ్డారు. ఫ్రాంక్ ఒకటి మాట్లాడుకుందాము. మరి పోలీసులు ఈ అకాడమిక్ ఇయర్లో దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో 9 మంది నారాయణ చైతన్య ఇంటర్మీడియట్ విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. మళ్ళీ స్కూళ్లకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ కూడా మనం చూసినాం. ఓవరాల్గా 2 తెలుగు స్టేట్స్లలో 15 members చనిపోయారు రిపోర్టెడ్. మా దగ్గరకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం 15 members చనిపోయారు. ఇప్పుడు ఒక 3 పిల్లలు స్కూల్లో చనిపోయారు, అందులో 2 ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. మొన్న చూసినాం 7th class బాబు, వాడికి సూసైడ్ చేసుకోవాల్సిన కర్మ ఎందుకు పడుతుంది? సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంది? 7th class పిల్లాడికి సూసైడ్ ఏం అవసరం ఉంటుంది? ఇంత మ్యానిపులేట్ చేస్తున్నారు. ఈరోజు నేను చెప్పబోయే ఈ న్యూస్ ఏదైతే ఉందో ఇది మొత్తం రాష్ట్రాన్ని ఆశ్చర్యం చేయొచ్చు. అన్నోజీగూడ నారాయణ కాలేజ్లో తనీష్ అనే ఒక స్టూడెంట్ చనిపోయిండు. పొద్దున 9 గంటలకు వాళ్ళ ఫాదర్ డ్రాప్ చేస్తే ఇక సాయంత్రం బాగా చనిపోయిండు. ఏమైంది అంటే ఏం లేదు. పోలీసులు ఏం చేసారు అంటే మీరు మాట్లాడుకోండి. ఆన్ రికార్డ్ చెప్తున్నాను, పోలీస్ ఆఫీసర్స్ దగ్గరుండి 30 లక్షల రూపాయలు ఆ పేరెంట్స్కి ఇప్పించారంట. నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ అకౌంట్ నుండి ఆ పేరెంట్ అకౌంట్కి 30 లక్షలు ట్రాన్స్ఫర్ అయినాయి. 15 లక్షలే 2 చెక్స్ ఇచ్చారు. ఆ తండ్రి అన్నాడంట, మా అబ్బాయి శవం అక్కడ ఉంది, మీరు తర్వాత రండ్రా బాబు, నాకు పైసలు వద్దేమొద్దు, మా వాడు ప్రాణం పోయింది, నాకు ఇంకెందుకు, నాకు అసలు ఏమైందో చెప్పండి అని అంటే ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఎంక్వైరీ చేయలేడు. చేయకుండా పోయిర్రు, మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి 30 లక్షలు ఇస్తే ఆ తండ్రి రోజు తర్వాత చూద్దామంటే ఆ అబ్బాయి శవము అక్కడ కార్యక్రమాలు చేయాలంటే లేదు ఇప్పుడే కావాలని చెప్పి బలవంతంగా పిలిపించి
స్టేషన్లో ఫోటోలు కూడా తీసుకురంట చెక్కులు ఇచ్చేటప్పుడు. తీసుకొని మాకు సంబంధం లేదని చెప్పేసి ఒక అగ్రిమెంట్ దాని మీద సంతకాలు పెట్టించుకొని దాన్ని క్లోజ్ చేశారు. ఇప్పుడు ఆ తండ్రి అకౌంట్లో డబ్బులు పడ్డ తర్వాత మొన్న అందరికీ పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కంప్లైంట్ ఇచ్చిండు. ఇదిగోండి సాక్ష్యం, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు ఉన్నాయి, వీళ్ళు ఇచ్చినట్టుగా నా దగ్గర ప్రూఫ్ ఉంది, అగ్రిమెంట్లు కూడా ఇట్లున్నాయని చెప్పేసి క్లియర్లీ ఆయన ఓపెన్గా ఆ కంప్లైంట్లు అడ్మిట్ అయ్యిండు. మనం వెళ్ళి మాట్లాడినప్పుడు ఓపెన్లీ ఆన్ కెమెరా కూడా అడ్మిట్ అయ్యిండు. ఎక్కడుంది మరి పోలీస్ వ్యవస్థ? ఈ విషయాలలో సెటిల్మెంట్లు చేస్తున్నారు మీరు. అసలు ఇన్వెస్టిగేషన్ అనేది ఏం లేదా? అంటే ఒక అల్లు అర్జున్ అనే వ్యక్తి కేసులని ఇన్వెస్టిగేషన్లు అయితాయా? వేరే నార్మల్ సిటిజన్స్ ఇట్లా చనిపోతుంటే ఇన్వెస్టిగేషన్ చేయరా? మళ్ళీ ఇంతమంది సూసైడ్లు ఎట్లా చేసుకుంటారు? ఎందుకు చేసుకుంటారు? నిజంగానే సూసైడ్లు అవి? నాకైతే సూసైడ్లు అనిపించట్లేదు. వాళ్ళ తల్లిదండ్రులు అడిగితే సార్ 100% చనిపోయిన తర్వాత ఊరేసిర్రు, అది కొట్టి చంపేసిర్రా తెలియదు, ఏం చేసిర్రా తెలియదు. అయితే నేను ఈ స్టూడెంట్స్ విషయాలన్నీ కూడా ఈరోజు ఎందుకు ప్రస్తావిస్తున్నాను అని అంటే, నువ్వు ఒక సెలబ్రిటీవి. అల్లు అర్జున్ అనే వ్యక్తి ఒక సెలబ్రిటీ, అక్యూజ్ అల్లు అర్జున్. ఆయన ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలండి? ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఇంకా పుష్ప 2 సినిమాలో నటించినటువంటి శ్రీలీల అనే యాక్ట్రెస్ ఇద్దరు, దే ఆర్ బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ శ్రీ చైతన్య. అసలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి బ్రాండ్ అంబాసిడర్లను అసలు యాడ్లు తీసుడే దరిద్రం. అసలు అది ఏదైనా ఉంటే ఈ కాలేజ్ మంచిగా ఉంది, ఆ కాలేజ్ మంచిగా ఉందని వర్డ్ ఆఫ్ మౌత్ లేకపోతే దాని సక్సెస్ రేట్ని బట్టి ఆటోమేటిక్గా పేరెంట్స్ డిసైడ్ అయిపోతారు. వీళ్ళ దరిద్రపు ఎడ్యుకేషన్ సిస్టంలో వీళ్ళిద్దరూ యాడ్స్ తీసారు, శ్రీ చైతన్యాల జాయిన్ కండి అని చెప్పేసి. మరి ఆ చైతన్యాల మీ యాడ్లు చూసే పేరెంట్స్ జాయిన్ చేస్తారు. ఎంతమంది పిల్లలు చచ్చిపోయారు? ఈరోజు అల్లు అర్జున్ అనే వ్యక్తిని ఒకే ఒక చావుకి కారణుడు బాధ్యుడిలాగా చేస్తున్నారు. ఆయన వల్ల చనిపోయిన ఇంకొక 4 శ్రీ చైతన్య విద్యార్థులు ఉన్నారు. మరి వాళ్ళ చావుకు ఎవరు బాధ్యులు? ఈయన కాదా? మీ యాడ్లు చూసే కదా వాళ్ళు జాయిన్ అయింది. మరి వీటన్నిటి గురించి మాట్లాడాల్సింది వ్యవస్థ ఎక్కడికి పోతుంది? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన కూడా అసెంబ్లీలో తప్పు చేసి ఈయన గురించి మాట్లాడుతున్నప్పుడు, అదే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతున్నప్పుడు ఎక్ ఫిలిం స్టార్ అన్నాడు. ఈయన హీరో 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 అంటాడు. వీళ్ళందరూ హీరోలా? హీరో అంటే ఎవరు? ఒక భగత్ సింగ్ హీరో, ఒక అల్లూరి సీతారామరాజు హీరో, ఒక జార్జ్ రెడ్డి హీరో, ఒక స్వామి వివేకానంద హీరో. మన దేశం గురించి అహర్నిశలు కొట్లాడి స్వాతంత్రం తెచ్చినోళ్ళు హీరో. మన తెలంగాణ గురించి కొట్లాడిన ప్రతి ఒక్కడు హీరో. వీళ్ళు హీరోలా? దే ఆర్ జస్ట్ యాక్టర్స్. ఆయన అసెంబ్లీలో ఆ హీరో అన్న వర్డ్ని విత్డ్రా చేసుకోవాలి. దట్ విల్ సెట్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద సొసైటీ. సో ఇప్పుడు మీరు అసెంబ్లీ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, మీరు ఇంతకుముందు అన్నారు ఏది అక్యూజ్డ్ నుంచి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అడ్డంగా దొరికిండు, దానిలో తప్పించుకోలేదని చెప్పేసి మీరు అన్నారు. సో ఇదే కోణంలో ప్రభుత్వం నుంచి కూడా ఇటు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఆ సీన్ కంప్లీట్గా ఏం జరిగింది అని పిన్ టు పిన్ చెప్పడం జరిగింది. తర్వాత సివి ఆనంద్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియో చూపించేసి ఆయన కూడా సేమ్ ఇదే విధమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంతే. సో ఇప్పుడు అల్లు అర్జున్ అక్యూజ్గా తప్పు చేసిన మీరు చెప్తా ఉన్నారు, మరి వీళ్ళు తప్పు చేయలేదని అనుకోవచ్చా? వీళ్ళు చేసిన తప్పు కదా? వాళ్ళు గవర్నమెంట్ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ హోల్డ్ చేస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యే ఈ ఇష్యూ రేజ్ చేస్తే, ఇంకొక పెద్ద రెస్పాన్సిబిలిటీ హోల్డ్ చేస్తున్నటువంటి చీఫ్ మినిస్టర్ అనేటువంటి ఒక వ్యక్తి దానికి సమాధానం ఇచ్చి అందులో చెప్పిండు ఇది జరిగింది అని. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిర్రు, అందరు ఏమనుకున్నారు? అల్లు అర్జున్ చెప్పింది కరెక్ట్ ఏమో పాపం అని అనుకున్నాం. తర్వాత వీడియోలు వచ్చినాయి, పోలీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇక్కడ ఒకటైతే వెరీ క్లియర్, యాజ్ ఎ లాయర్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూని కనుక క్లియర్గా ఆడ పెడితే ఇట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు అక్కడ అల్లు అర్జున్ అనే అక్యూజ్డ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇక్కడ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ అదే రేపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గాడు ఏమన్నా మేనేజ్ అయితే వాడు వీడనే అంట నేను. ఎందుకంటే వీళ్ళు కోర్టులలో డ్యూటీలు చేసి తగ్గించేసిర్రు, అంత అటు ఇటు అసలు కోర్టు వ్యవస్థలో పోవాలంటేనే తలకాయ నొప్పి అయిపోయింది. ఒక్కరు అరే రెస్పాన్సిబుల్ గా తీసుకొని మన సొసైటీలో ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆ అపాయింట్మెంట్స్ ఎట్లా అవుతున్నాయి దాని మీద ఒక కరెక్ట్ చట్టబద్ధత అసలు లేకుండా అయిపోయింది. అవుతారు సరే నేను రావాలంటే ఇది, నేను మాట్లాడాలంటే ఇది, అది ఇదే అయిపోతుంది మొత్తము. ట్రయల్ కోర్ట్స్లలో పోతే అరే మంచిగా వాదించిండ్రా లాయర్ సాపు, మంచిగా అపోజ్ చేసిండ్రా అనే ఆ అట్మాస్ఫియర్ అనేది కోర్ట్స్లలో ఈరోజు లేకుండా తయారైపోయింది. టోటల్ మేనేజబుల్ థింగ్స్, మొత్తం మేనేజ్మెంటే. పోతారు వాళ్ళే, ఇప్పుడు ఏమన్నా ఏం పైసలు గీజలు ఏం తీసుకోకపోతే కౌంటర్ అయ్యాడు, కౌంటర్ అంటాడు, వారం రోజులు 10 రోజులు ఇట్లా. సో ఇక్కడ వ్యవస్థలో ఒక్కరిదే లోపం ఉంది అనట్లే, ప్రతి ఒక్కరిది లోపం ఉంది, దాన్ని సరిదిద్దుకోవాలి. లేకపోతే
మనకు శూన్యమే కనిపిస్తుంది సొసైటీలో. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కానీ, సిపి గారు మాట్లాడింది కానీ, ఇది జడ్జి ముందు జరగాల్సినటువంటి ట్రయల్ పబ్లిక్ లో జరిగింది కదా. అయితే ఇక్కడ వీకేం కాదు, బుక్ అయ్యారు అందరూ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈజ్ నథింగ్ బట్ గవర్నమెంట్, హోమ్ డిపార్ట్మెంట్, హోమ్ మినిస్టర్ ఆయన, చీఫ్ మినిస్టర్ పక్కన పెడితే హోమ్ డిపార్ట్మెంట్ ఈజ్ అండర్ హిమ్. అండ్ దానికి సంబంధించినటువంటి కమిషనర్ ఎవరైతే ఉన్నారో హీ ఈజ్ ఆల్సో కమిటెడ్ సంథింగ్ టు ద పబ్లిక్. ఇప్పుడు వాళ్ళు పేపర్ మీద పెట్టినప్పుడు ఇవి కాకుండా ఇంకో స్టోరీ రాస్తే దే విల్ బి హెల్డ్ లయబుల్. ఓకే, ఇప్పుడు నేను ఒకటి చెప్పిన పేపర్ మీద ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఓకే ఇలా జరిగింది అని చెప్పేసి అదే రాసి నేను కోర్టుకు సబ్మిట్ చేయాలి. రేపు కోర్టుకు ఇంకో కొత్త స్టోరీ నేను సబ్మిట్ చేసిన అనుకో, కోర్టు మరి నువ్వు ఇవన్నీ మీడియా ముందు ఎందుకు మాట్లాడినావు అని చెప్పేసి తిట్టదా? ఈ ప్రస్తావన ఎందుకు చెప్తున్నానంటే ఆయన విష్ణు మూర్తి గారు అని చెప్పేసి ఏసీపీ, ఆయన సస్పెండ్ అయ్యాడు. ఎందుకంటే ఎందుకు అని అంటే ఆయన ఆ రకంగా పోలీస్ బిహాఫ్ మీద మాట్లాడడానికి హీ డజంట్ హ్యావ్ ఎనీ రైట్. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు. సో యాజ్ ఎ సిటిజన్ ఆయన మాట్లాడవచ్చు, బట్ యాజ్ ఎ పోలీస్ అఫీషియల్ హీ కెనాట్, హీ హ్యాస్ సమ్ రెస్ట్రిక్షన్స్. సో అది కమిషనర్, హైయర్ అఫీషియల్స్ లేకపోతే కన్సర్న్ ఆ కేసుకి సంబంధించిన ఆఫీసర్ కనుక మాట్లాడితే ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. సో ఇప్పుడు అక్కడ ఒక పోలీస్ కమిషనరే నువ్వు తప్పు చేసినావు అని చెప్పేసి నీకు అగేన్స్ట్గా ఈ ఎవిడెన్స్ ఉంది అని చెప్పేసి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద కమిట్ అయ్యిండు. రేపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గరికి ఇవన్నీ పోతాయి, అక్కడ మ్యానిపులేషన్ చేయడానికి ఏ స్కోపు లేదు. ఓకే, సో ఇట్స్ వెల్ ఎస్టాబ్లిష్డ్ దేర్. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంకో వైపు నుండి చూస్తే ముఖ్యమంత్రి గవర్నమెంట్ కూడా అందరి గవర్నమెంట్ వర్జన్ ఈజ్ వెరీ క్లియర్. కోర్టులో కూడా అదే ఫైల్ అవుతుంది. ఇప్పుడు కోర్టులో ఇది ఫైల్ అయింది, అండ్ దీంతో పాటు ఈ మన అల్లు అర్జున్ స్టేట్మెంట్ కూడా ఏదైతుందో ఇవన్నీ రేపు ఆడ డిస్కషన్ వచ్చినప్పుడు ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనే వ్యక్తి మరి నువ్వు ఇవన్నీ స్టేట్మెంట్లు ఇచ్చినావు అని చెప్పేసి ఎగ్జామినేషన్లో క్రాస్ చేసేటప్పుడు అయ్యేటప్పుడు కానీ ఇవన్నీ క్వశ్చన్స్ రేజ్ చేయాలి. రేజ్ చేయకుండా నేను సపోర్ట్ చేయకుంటానంటే నడవదు. వీ నీడ్ టు హ్యావ్ గుడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఆల్సో ఇన్ దిస్ సార్ట్ ఆఫ్ కేసెస్. ఓకే, ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ఎంత వర్స్ట్ కేసులో ఏదేమైనా కూడా ఆయన చేసిన తప్పుకి పనిష్మెంట్ అయితే 100% పడుతుంది. అది ఎంత పడుతుంది ఏం పడుతుంది అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది, దాని గురించి మనం మాట్లాడుకోలేము. కానీ ఈ సెక్షన్స్కి ఇది దానికి ఆయన పనిష్మెంట్ అయితే 100% పడుతుంది. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసరే చెప్తున్నాడు చనిపోయిర్రు మీ వల్ల అని చెప్పిన తర్వాత కూడా హీ వాజ్ రిలక్టెంట్. మీదంతా షో బంద్ చేసుకొని పొండి అన్న తర్వాత కూడా బయటికి వచ్చి చెయ్యి ఊపడం అనేది ఇట్స్ ఎ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ యాక్ట్. అండ్ మనకు ఇక్కడ ఒక సెక్షన్ ఉంటుంది అనమాట, మనకు ఐపీసీలో 34 ఉండే, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ బిఎన్ఎస్, కామన్ ఇంటెన్షన్ ఇట్లా ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇప్పుడు కామన్ ఇంటెన్షన్ ఇట్లాంటి సెక్షన్స్ అన్ని 30 రెడ్ విత్ 34 లేకపోతే ఈ మనకు క్రిమినల్ కాన్స్పిరసీలో ఇట్లా 120 ఇట్లాంటి సెక్షన్స్ అన్నీ ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇప్పుడు అందులో ఒక 10 మంది పోయి ఆడేదైనా చేసినా కూడా అందులో ఆ 10 మందిలో 9 మందికి ఏం తెలియకపోవచ్చు. ఒక్కడు తప్పు చేసినా కూడా మీరు అందరు ఆడికి వెళ్ళింది ఒక క్రైమ్ కమిట్ చేయడానికే, బట్ అందులో ఒకడు మర్డర్ చేసిండు కాబట్టి ఆ మర్డర్ ఛార్జ్ అనేది మిగిలిన వాళ్ళందరి మీద కూడా పడుతుంది అనేది ఇట్స్ అ వెల్ ఎస్టాబ్లిష్ థింగ్ ఇన్ లా. సో ఇప్పుడు ఇక్కడ కూడా నీ బౌన్సర్లే చేయని తప్పు లేకపోతే ఆ మేనేజ్మెంటే చేయని ఎవరు చేసినా కూడా యాజ్ యువర్ పార్ట్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ దేర్ విల్ బి సమ్ ఆర్ ది అదర్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ టు మిస్టర్ అల్లు అర్జున్ యాజ్ పర్ లా. ఓకే, ఇది ఆయన ఆ పనిష్మెంట్ నుండి అయితే తప్పించుకోలేరు. అది ఏం పనిష్మెంట్ దొరుకుతుందా, ఎంత మినిమల్ గా దొరుకుతుందా అనేది కోర్టు డిసైడ్. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం బిఎన్ఎస్ సంబంధించిన ఈ సెక్షన్స్ ప్రకారం ఎన్ని అంటే అందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి పనిష్మెంట్ ఉంటుంది, 2 ఫైన్ ఉంటుంది, సంథింగ్ ఉంటాయి. సో దీనిలో ఇప్పుడున్నటువంటి ఈ సెక్షన్ల ప్రకారం బిఎన్ఎస్ ప్రకారం ఎంతవరకు జైలు శిక్ష పడే ఈయనకు ఒకవేళ 105 కనుక ప్రాపర్గా ఆయన దాని కింద కన్విక్ట్ అయితే కనుక మినిమం 5 years టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు ఉంది. ఓకే, సో అందులో ఆ ఫైన్ అనే స్కోప్ లేని సెక్షన్ ఉందన్నమాట. ఓకే, బట్ అలాంగ్ విత్ దాట్ ఫైన్ కూడా వేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనకు 180 ఇంక్లూడ్ అయినాయి కాబట్టి. సో ఖచ్చితంగానైతే మినిమంలో మినిమం ఎంతో కొంత పీరియడ్ అయితే పడుతుంది. ఒకవేళ ఇక్కడ ఆయనకు శిక్ష పడి పైకోర్టుకి హైకోర్టుకి వెళ్ళి ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టు కనుక ఏదన్నా లేదు ఈ ఐపీసీలో ఈ బిఎన్ఎస్లో పనిష్మెంట్స్ ఇవి ఎక్కువ తక్కువ ఉన్నాయి వీటికి ఇంత కాదు ఇది అని చెప్పేసి ఏదన్నా కాన్స్టిట్యూషనల్లీ ఆడ కూర్చొని దాన్ని ఏమైనా చేంజెస్ చేస్తే
అప్పుడు ఏమైనా తక్కువయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకే. లేదా ఇది అంత దూరం అయితే పోయే స్కోప్ ఉన్న కేసు లాగానే ఉంది. ఓకే. ఆయన ఖచ్చితంగా లోవర్ కోర్టులో అయితే ఏదో ఒక పనిష్మెంట్ అయితే పక్క 100%. ఎన్ని రోజు ఇప్పుడు ఆల్రెడీ కన్ఫెషన్ స్టేట్మెంట్ కోసం ఈ రోజు అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసు పిలవడం జరిగింది. వాళ్ళ ఆ విచారణ క్రమంలోనే మీరు ఖచ్చితంగా సీన్ రికన్స్ట్రక్షన్ చేయడానికి సందీప్ థియేటర్ కు మరొకసారి కూడా రావాల్సి ఉందని చెప్పేసి అంటారు. అంటే ఇదంతా కూడా కేసును ఎస్టాబ్లిష్ చేయడానికి, ఛార్జ్ షీట్ ను స్ట్రాంగ్ చేయడానికి ఇలాంటి ఈ విచారణ ఇవన్నీ ఏంటంటే జనరల్ ప్రొసీజర్స్. ఇప్పుడు అల్లు అర్జున్ అనే అక్యూజ్డ్ పెద్ద ఫిలిం స్టార్ కాబట్టి పెద్ద న్యూస్ లో పెద్ద చర్చ అవుతుంది. అదే ఇప్పుడు మీరు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏదన్నా అట్లాంటి సిచ్యువేషన్లలో ఏమన్నా చేసినా కూడా మిమ్మల్ని నన్ను కూడా పోలీసులు పిలుస్తారు ఎంక్వైరీకి, ఇన్వెస్టిగేషన్ కి. ఇప్పుడు బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా కండిషన్స్ క్లియర్ గా ఉంటాయి. నువ్వు ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలి, అందులో నువ్వు క్లియర్ గా చెప్తావు నేను ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తాను అని చెప్పేసి అన్ని క్లియర్లీ అడ్మిట్ అయిన తర్వాతనే నీకు ఆ బెయిల్ అనేది వస్తుంది. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది లీగల్ ప్రాసెస్. సో అందులో మనం భూతద్దం పెట్టి చూసుకోవాల్సింది ఏం లేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. బట్ ఇక్కడ ఈయన చేసిన తప్పులు ఏంటి అని అంటే అది స్వయంకృత అపరాధాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే. సో ఒకటి బయటకు వచ్చిన తర్వాత ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేసి బయటకు వచ్చి చేతులు ఊపడం వల్ల ఆయన అందులో బుక్ అయ్యిండు. ఆయనకు నాలెడ్జ్ లేదు అని ప్రూవ్ చేసుకోవడానికి కూడా స్కోప్ లేదు. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ అంతకు ముందే చనిపోయారు, నీకు నాలెడ్జ్ ఇవ్వరా, వచ్చి చెప్పి ఉండరా, వాళ్ళు ఓపెన్ గా అడ్మిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు అక్కడ ఆయన ఉన్న లాయర్స్ లేదు పోలీస్ ఆఫీసర్స్ నాకు ఇన్ఫర్మేషనే ఇవ్వలేదు అనే పాయింట్ని కనుక స్ట్రాంగ్గా ఏదో ఒకటి ఆయన హీఈస్ నాట్ అన్ అక్యూజ్డ్, హీఈస్ నాట్ లయబుల్ ఫర్ దిస్ థింగ్ బీయింగ్ అన్ అక్యూజ్డ్ అనే విషయాన్ని ప్రూవ్ చేస్తే కనుక ఆయన ఈ కేసు నుండి బయటపడడానికి అవకాశం ఉంది. అదొకటే ఒక పాయింట్ ఏంటంటే పోలీసులు నాకు ఏం చెప్పలేరు, నాకు ఈ మ్యాటర్ గురించి అసలు నాలెడ్జే లేదనే పాయింట్ని ఆయన ప్రూవ్ చేసుకోగలగాలి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో I don't think that is practically possible with the evidence which is published on all the official platforms of the police and everyone. ఇప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ రీకన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ఎంత టైం పట్టొచ్చు? ఎట్ ది సేమ్ టైం ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ఈ కోర్టు ట్రయల్ ఫైనల్ జడ్జిమెంట్ ఎప్పుడు రావచ్చు? ఇప్పుడు ఇట్లాంటి కేసెస్లలో ఏమవుతుంది అని అంటే ఇప్పుడు జనరల్లీ మన ఇండియన్ లీగల్ సిస్టమ్ ఎట్లుంటుంది అంటే నేను బిఎన్ఎస్ గురించి మాట్లాడాను ఎందుకంటే అది వచ్చి మనకు ఎక్కువ టైం కాలేదు. 1 year. ఈ ఐపీసీ ఉన్నప్పుడు ఎట్లనంటే ఛార్జ్ షీట్ పట్టడానికి 10 రోజులు కావచ్చు, 2 రోజులు కావచ్చు, లేకపోతే 10 ఏళ్ళు కూడా కావచ్చు ఛార్జ్ షీట్ ఫైల్ కావడానికి. అంతే, అట్లా మూలకు పడేస్తారు. సో ఇవన్నీ ఎట్లనంటే ఇక ఎవడన్నా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తే అవి అట్లా పుష్ అవుతాయి అనమాట. సో ఇక్కడ కేసు పెద్దగా ఉంది కాబట్టి గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా తీసుకుంది కాబట్టి గవర్నమెంట్ ఇది ప్రజాపాలన అని ప్రూవ్ చేసుకుందాం అనుకుంటుంది కాబట్టి మేబీ తొందరగా క్విక్గా ఫైల్ చేయొచ్చు. ఓకే. సో దెర్ ఇస్ అ హై ఛాన్స్. ఓకే, ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోతుంది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనుకుందాం. తర్వాత ట్రయల్ ఎన్ని సంవత్సరాలు పట్టచ్చు? ట్రయల్ ఇక అగైన్ ఇప్పుడు కోర్టులలో 100 ఫ్యాక్టర్స్ ఉంటాయి. జడ్జ్ ఎవరు ఉన్నారు, ఆ జడ్జ్ ఆడ పర్మనెంట్గా అపాయింట్ అయి ఉన్నాడా లేదా, లేకపోతే ఇన్ఛార్జ్ జడ్జిలు ఉన్నారా పర్టికులర్ కోర్టుకి, ఈ మ్యాటర్ అసలు సీరియస్గా ట్రయల్ చేస్తున్నారా లేదా, అండ్ అక్కడ విట్నెసెస్ ఎవరిని పెడుతున్నారు, వాళ్ళందరిది ఎగ్జామినేషన్లో క్రాస్లు ఎంత టైం పడుతుంది, మళ్ళీ ఇందులో అక్యూజ్లు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఈజ్ A11 అనుకుంటారు. ఇప్పుడు అట్లా కోర్టుకి ఖచ్చితంగా ఆ మిగిలిన 10 మంది ఆ తర్వాత ఆయన తర్వాత కూడా ఎంతో మందిని పెట్టుండొచ్చు కదా. సో వాళ్ళందరూ కూడా వచ్చి కోర్టులో ఎట్ ఎ టైం ప్రజెంట్ అయితేనే ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం 10 మంది ఉన్నాము, 10 మందికి 10 మందికి 10 లాయర్లు ఉంటారు. ఆ వర్జన్స్ అనేటివి కోర్టు ఒకే టైంలో ఉంటుంది. ఇది ఈయన తప్పు చేసిండు ఆయన తప్పు చేసిన అనే విధంగా ఒకరి మీద ఒకరికి అట్లా ఆరోపణలు చేసుకోవడానికి స్కోప్ లేకుండా ఏదున్నా కూడా కోర్టు ఓపెన్ వినడానికి అట్లాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారనమాట. సో ఖచ్చితంగా ఆయన మిగిలిన 10 మందితో పాటు వెళ్ళి ట్రయల్ అటెండ్ చేయాలి. ఓకే. సో ఇట్స్ వెరీ క్లియర్. లేదు హైకోర్టు ఒకవేళ క్వాష్ చేసింది అనుకుందాం, ఇంత పెంట చేసుకున్నాక హైకోర్టు క్వాష్ చేయడానికి స్కోప్ కూడా లేదు కదా. ఇప్పుడు హైకోర్టు మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో క్వాష్ చేస్తే ఏ లాయర్ దగ్గర కన్నా పోండి, ఇది క్వాషబుల్ అయ్యే కేసు, మంచి ఫ్యాక్ట్స్ మెరిట్స్ అన్ని ఉన్న కేసెస్ అని అంటే వాళ్ళు ఒకటే చెప్తారు, అన్ని ఇట్లా లేదు ఇలా అన్ని ఇదంతా తప్పు ఇదంతా వాళ్ళు చేసిన తప్పే అన్నట్టుగా క్లియర్గా ఉంటే కనుక వాళ్ళు చేస్తామంటారు. అట్లా క్వాష్ అయ్యే మ్యాటర్స్ 100లో 1 2 ఉంటాయి. మిగిలిన 90% క్వాష్ అనే మ్యాటర్స్ని కోర్టు మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఎంటర్టైన్ చేయదు. ఇట్లనే ఇంటరిమ్ బెయిల్ ఇచ్చేసి మీరు లోవర్ కోర్టులో చూసుకోండి అని చెప్పేసి లోవర్ కోర్టుకి కొంచెం ఫాస్టర్గా ట్రయల్ చేయండి ఏదో ఒకటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వదిలేస్తుంది. ఇప్పుడు ఇంటరిమ్ బెయిల్ నాకు తెలిసి ఈ మంత్ ఎండ్ తోటి దాని యొక్క గడువు పూర్తవుతుంది అనుకుంటున్నాను. సో దాని తర్వాత అంటే మళ్ళీ అరెస్ట్ చేస్తారా, లేకపోతే మళ్ళీ బెయిల్ రెగ్యులర్ బెయిల్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది, ఆ టైం సరిపోతుందా? ఇప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఆయన ఈరోజు ఇట్లా మాట్లాడారు, పోలీసులకు మళ్ళీ ఇంకో రైట్ కూడా ఉంటుంది. పోలీసులకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గవర్నమెంట్కి ఇంకో రైట్ కూడా ఉంటుంది. ఏం తెలుసా,
ఈయన ఇట్లా ఇట్లా చేసిండు, దీనివల్ల పబ్లిక్ డిస్టర్బెన్స్ అవుతుంది, ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి కనుక పోలీసులు బెయిల్ క్యాన్సిల్ చేయండి అని కనుక ఒక అప్లికేషన్ ఏదైనా పెట్టి కౌంటర్ కనుక వేస్తే దాని సుప్రీంకోర్టు వరకు కూడా ఛాలెంజ్ చేయడానికి వాళ్ళకి అన్ని పూర్తి రైట్స్ ఉంటాయి. అట్లా కనుక స్టేట్ గవర్నమెంట్ కనుక ప్రెషరైజ్ చేసింది అని అంటే బెయిల్ కూడా క్యాన్సిల్ కావచ్చు, ఇచ్చిన బెయిల్ కూడా క్యాన్సిల్ కావచ్చు. సో అన్నిటికీ స్కోప్ అనేది ఉంది. కాకపోతే ఒకటి ఏంది అని అంటే ఇవన్నీ లీగల్ సిస్టము, లా అండ్ ఆర్డర్ ఒక వైపు ఉన్నప్పుడు మనం చూసినాం వాళ్ళ ఇంటి మీదకి పోయి దాడి చేసుడు, అవి చాలా గలీజ్ పనులు. ఇప్పుడు ఏంటంటే ఓవరాల్ గా చెప్పాలంటే OUJSC అని చెప్తున్నారు వాళ్ళు ఎవరైతే దాడి చేసారు. ఏం అవసరం, ఎందుకు దాడి చేసారు, అవునా కాదా? మరి మీరు మీ తెలివి ఏమైంది? ఈ 15 మంది పిల్లలు మన స్టేట్ లో చచ్చిపోయారు, వాళ్ళ గురించి మాట్లాడే సోయి లేదా మీకు? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ విషయంలోనైతే డైరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ లేదు, ఏం లేదు. 30 లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకొని నోరు మూసుకోండి అని చెప్పిన సందర్భానికి క్లియర్ లైవ్ ఎవిడెన్స్ ఉంది. ఏడిపోయారు మీరు? OU అంటే ఒక యూనివర్సిటీయే కదా, చదువుకునే మొక్కలు ఏమన్నా ఉన్నాయా మీవి? ఇలా డబుల్ PhDలు, ట్రిపుల్ PhDలు అని చేసుకుంటే అందులోనే వండుకుంటా గీ పనులకు పాల్పడతారా? ఏదన్నా చట్టం మీద, వ్యవస్థ మీద నమ్మకం ఉండేటట్టు చేయాలి. కానీ మాది ఉస్మానియా, అది చేస్తాం ఇది చేస్తాం అంటే వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్? ఈరోజు ఒక క్రాంతి కుమార్ బందెల అనేవాడు పెద్ద గొప్ప ఇదేం కాదు, ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం కాబట్టి మనకు ఆ రికగ్నిషన్ వచ్చింది. బట్ అక్కడ ఉన్న ఈ మాట నేను ఎందుకు ఇంత ప్రస్తావిస్తున్నానంటే ఇక్కడ ఏ ఆర్గనైజేషన్ కూడా స్టూడెంట్స్ ప్రాబ్లం గురించి మాట్లాడతలేరు. అరే పోయి మాట్లాడండి రా భయ్, ఆడ పిల్లలకు స్కాలర్షిప్లు వస్తలేవు, ఫీజులు అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు, అటానమస్ యూనివర్సిటీలలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఇంటర్ కాలేజ్లలో 15 మంది చచ్చిపోతున్నారు. ఇవన్నీ వదిలేసి అల్లు అర్జున్ ఇంటి మీద పోయి వాళ్ళ ఇంటి మీద దాడి చేసాడు. మీకు అవసరమా? ఒక దిక్కు ఉస్మానియా యూనివర్సిటీ పేరు ఎంత బద్నాం చేస్తారు తెలుసా? ఒకప్పుడు OUలో సీట్ వచ్చిందంటే ఎంత గర్వంగా ఫీల్ అవుతుండే, ఇప్పుడు వచ్చినా వద్దురా అని వదులుకునే పరిస్థితికి తయారైపోయింది. ఇంకెన్ని రోజులు ఈ చిల్లర కొట్లాటలు? OUJSC అనేది అక్కడ మనకు తెలంగాణ మూమెంట్ గురించి పుట్టింది, అయిపోయింది, ఆ తెలంగాణ వచ్చింది. ఇప్పుడు మీరు చట్టసభలలో పోండి, దమ్ముంటే ఆ పని చేయండి, అవి చేతగావు. వాడు వీడిచ్చే తాయిలాలకు అలవాటు వాడిపోయి పిచ్చి పిచ్చిగా వాళ్ళ ఇంటి మీద రాలేసుడు, వీళ్ళ ఇంటి మీద పోయి, అది మాత్రం టోటలీ రాంగ్. దట్ ఈస్ టోటలీ అన్యాక్సెప్టబుల్ ఇన్ డెమోక్రసీ. ఏం అవసరం మీకు? ఆయన తప్పు చేసిండు, పోలీసు వాళ్ళు చేయకపోతే పోలీసు వాళ్ళు పోయి గట్టిగా గల్ల పట్టుకొని అడగండి. గది చేత కాదు పోయి అల్లు అర్జున్ ఆయన ఇంటి మీద పడితే ఏమొస్తుంది? అంటే ఇప్పుడు మనం ఒక సిస్టమ్ని చూస్తున్నప్పుడు వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా కేసెస్, ప్రాపర్టీ డ్యామేజ్ చేసిరని ఇవన్నీ పడతాయి. ఇక వాటన్నిటిని ఫేస్ చేసుకుంటూ కూర్చోవాలి. అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? తప్పు ఇవన్నీ. ఇప్పుడు మనం ఒక కేసు జరుగుతుంది ఈడ, నేను యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ లాయర్ అండ్ యాజ్ అన్ ఇండివిజువల్ హూ ఈజ్ అ హెడ్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ ఒకటే చెప్తున్నాను, అల్లు అర్జున్ విషయంలో పోలీసులు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు మిగిలిన 12 మన స్టేట్లో జరిగిన అన్ని ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అనుమానాస్పద మృతులలో ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు? అవి హత్యలని మా అనుమానం. ఎవడో టీచర్ కొట్టి చంపేసిండని మా అనుమానం, చంపేసి ఉరేసిర్రేమో అని మా అనుమానం. వాటి మీద ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేస్తలేరు? ఏ ఒక్క చోట కూడా పేరెంట్స్ కి పూర్తి CCTV కెమెరా ఫుటేజ్ ఇవ్వలేదు. ఇవ్వరు. ఎందుకు? ఇప్పుడు ఆ పిల్లగాడు లోపల పోయింది, చచ్చిపోయింది, ఆడదాకా కెమెరా ఎండ్. బయటకు వచ్చిండా, లోపల పోయిండా, తర్వాత ఎవడు వచ్చిండు, ఎవడు తీసిండు. కొన్ని కాలేజీలలోనైతే శవాలను వీళ్ళు స్టూడెంట్స్తో తీపిస్తున్నారు. ఇంకొన్ని ఒక సందర్భంలోనైతే అబ్బాయి చనిపోతే ఆ బైక్ మీద డెడ్ బాడీని పెట్టుకొని తీసుకొని పోయారు హాస్పిటల్కి. అంతా ఎవిడెన్స్ని ఫటాఫట్ ట్యాంపర్ చేయాలని చెప్పేసి పోలీసులే దగ్గర నుండి ట్యాంపర్ చేపిస్తారు. ఇవి కాదా ఇష్యూస్? వీటి గురించి మాట్లాడకుండా పోయి వాళ్ళ ఇంటి మీద దాడంట. ఏడిపోతుంది వ్యవస్థ. సో ఇవన్నీ కాలేజ్ సూసైడ్స్ కూడా నేను లింక్ చేయడానికి రీజన్ ఏంటంటే అల్లు అర్జున్ యాజ్ ఎ పర్సన్, యాజ్ అన్ ఇండివిజువల్ ఇన్ ద సొసైటీ, హీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. హీ ఈజ్ నాట్ జస్ట్ రెస్పాన్సిబుల్ ఫర్ వన్ డెత్. అక్కడ మిగిలిన పిల్లలు కూడా చనిపోయారు. ఎందుకు అని అంటే మీరు ఏదైతే బ్రాండ్ అంబాసిడర్స్ లాగా కాలేజెస్ని ప్రమోట్ చేస్తున్నారో ఆ కాలేజీలలో చదువుతున్న పిల్లలే చనిపోయారు. ఆల్ దీస్ ఆర్ డెత్స్ విచ్ హ్యావ్ అకర్డ్ అండర్ మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు నేను నిజంగా ఈరోజు అడుగుతున్నా, అల్లు అర్జున్ చదివిండా లేకపోతే శ్రీలీల చదివిందా శ్రీ చైతన్య కాలేజ్లో? మీరు చదవనప్పుడు ఎందుకు ఎండోర్స్ చేస్తున్నారు? ఇప్పుడు పుల్లెల గోపిచంద్ అనే ఆయన ఉండే, చాలా గొప్ప వ్యక్తి, చక్కగా ఏం చేసిండు, కూల్ డ్రింక్ యాడ్లో నేను పోండ్రాబాయ్ అని చెప్పేసి అన్నాడు. ఎందుకు? నేను అసలు తాగని ప్రోడక్ట్ని నేను ఎందుకు ఎండోర్స్ చేయాలి, పిల్లల ఆరోగ్యాలు పాడైతే అని అన్నాడు. అప్పుడు ఆయనకున్న పాపులారిటీ, ఫేమ్ చాలా డిఫరెంట్గా ఉండే. గది రెస్పాన్సిబిలిటీ అంటే మీరేం చేస్తారు? సో ఇవన్నీ ఒక్కొక్క కోణం కనుక తీసుకుంటే చాలా ఆస్పెక్ట్స్ బయటికి వెళ్తాయి మనకు.
ఇది వీళ్ళది ఒకటి తప్పు అయితే ఇంకోటి రాంగ్, ఏది తప్పో దాని గురించి మాట్లాడండి, ఏది రైటో దాన్ని సపోర్ట్ చేయండి. అంతేగాని ప్రతి ఒక్కరు వాళ్ళ స్వార్థం గురించి ఇట్లా చేసుకుంటూ పోతారంటే ఇక మన తెలంగాణ అనేది డెవలపే కాదు, ఎక్కడ ఉన్నామో అక్కడనే ఇక నాశనం అయిపోతాం. సో ఈరోజు ఒకటే ఒక విషయము, నేను పోలీసుల్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే, ఈ అల్లు అర్జున్ అనేది ఒక పాపులర్ కేసు పక్కన పెట్టేస్తే తెలంగాణ స్టేట్లో నిజంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అని 100% నేను యాజ్ అ లాయర్ చెప్తున్నాను. ఎందుకు అని అంటే, ఒక పేరెంట్ అకౌంట్లోకి 30 లక్షలు ఇచ్చేసి అప్పటిదప్పుడే నోర్లు మూసేసి ఇన్వెస్టిగేషన్ చేయకుండా కేసుని క్లోజ్ చేసిరంటే మీరే అర్థం చేసుకోండి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద హైయర్ అఫీషియల్స్ టు ఎంక్వైర్ ఇన్ టు ద డెత్స్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ విచ్ హ్యావ్ అకర్డ్ అండర్ మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్ అండ్ ఆల్ ద పోలీస్ అఫీషియల్స్ యాజ్ వెల్. సో ఇప్పుడు అల్లు అర్జున్ కేసు సంబంధించి మీరు అన్నారు జీవితకాలం కూడా పడడానికి అవకాశం ఉంది శిక్ష అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. సో ఇందులో అంటే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి సో ఈ కేసుని ఎస్టాబ్లిష్ చేయగలిగారు. భవిష్యత్తులో ఇదే ఈ అల్లు అర్జున్ సపోర్ట్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ గారు లేకపోతే వచ్చే బీజేపీ పార్టీ కానీ అధికారంలోకి వస్తే ఈ కేసు అటు ఇటు తారుమారే అవకాశం ఏమైనా ఉంటుందా? ఒకటి ఏంది అని అంటే, మన వ్యవస్థలో ఇవన్నీ జరగలేవా అంటే జరిగినాయి, అండ్ జరగవా అని అంటే జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎట్లుందంటే, వాడు చెడ్డోడు అయి ఉండొచ్చు, వాడు మంచి మాట్లాడినాగా ఇప్పుడు వాడిని మంచోడు పోనీ వాడు చెడ్డోడైనా మంచి మాట్లాడుతున్నాను ఒప్పుకోవాలి. ఇప్పుడు మరీ అక్బరుద్దీన్ ఓవైసీ లేపిండు కాబట్టి ఇక నేను గుడ్డిగా సపోర్ట్ చేస్తా అంటే నడవదు కదా అల్లు అర్జున్కి. అక్బరుద్దీన్ ఓవైసీ ఓకే, ఆయన పార్టీ అఫిలియేషన్ అది ఏమున్నా కూడా చెడ్డోడు అయిండొచ్చు, కానీ మంచిగానే మాట్లాడిండు కదా. మరి అట్లాంటప్పుడు మీరు సపోర్ట్ చేయాల్సింది. ఇప్పుడు బండి సంజయ్ గారు స్టేట్మెంట్ తీసుకుందాం, అల్లు అర్జున్కి పాజిటివ్గా ఏం లేకుండా మాట్లాడుతున్నారు. సో దట్స్ నాట్ రైట్. ఇప్పుడు అదే పార్టీకి సంబంధించినటువంటి ఇంకొక ఆయన రఘునందన్ రావు గారు, ఆయన కొంచెం సెన్సిబుల్గా మాట్లాడారు. సో ఇవన్నీ ఏంటి అని అంటే, దేన్ని దాని లెక్క చూడాలి, మంచిని మంచి లెక్క చూడాలి, చెడుని చెడు లెక్క చూడాలి. అట్లా కాకుండా ఎట్లా వాడితే అట్లా వాడి చేసింది కాబట్టి మనకి ఇది అన్నట్టుగా అట్లా సైడ్స్ తీసుకోవడం మాట్లాడితే యాజ్ అ సొసైటీ వీ విల్ నెవర్ ఎగ్జిస్ట్. సో ఇప్పుడు ఈయన కేసులో అయితే ఇట్స్ వెరీ క్లియర్, అది కోర్టు పరిధిలో ఉంది. రకరకాల ఫ్యాక్టర్స్ గురించి మనం మాట్లాడినాం, ఈ సుప్రీంకోర్టు వరకు కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీని మీద అసలు ఎందుకంటే ఇప్పుడు ఇది ఎట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసింది అని అంటే, రేపు ఎక్కడైనా ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా ఏదైనా ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళ మీద కూడా ఇట్లాంటివి అసాంఘిక శక్తులలాగా దూరి అవి పెంటలు చేసి కేసులు పెట్టి ఇట్లాంటి పరిస్థితికే తీసుకొని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో దీన్ని ఒక ఇన్సిడెంట్ లాగా సోల్లీ డిఫరెంట్గా చూడాలి. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మన పోలీసుల దగ్గర పూర్తి అవగాహన లేదు. ఇప్పుడు కానిస్టేబుల్ దగ్గర పోతే ఏం చేస్తావు నాయన అంటే, నేను లోపలేస్తాను, నేను ఇంత పెద్ద లాయర్, నన్నైనా అంటాడు. ఎందుకు వేస్తావు అంటే, లేలే నాకు పవర్ ఉంది అన్నట్టుగా మాట్లాడతారు. వాళ్ళకి అక్షంతలు పెట్టి అక్షంతలు వేసి వాళ్ళకు క్లాసులు వీకిన సందర్భాలు కూడా బొచ్చడు ఉన్నాయి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో హైయర్ అఫీషియల్స్, ఇప్పుడు డీసీపీ ర్యాంకులో ఉన్న అధికారులు వాళ్ళు కొంచెం ఇన్వాల్వ్ అయ్యి ఆ పోలీసు వ్యవస్థలో ఉన్న ఆఫీసర్స్ని కూడా ఎడ్యుకేట్ చేయడం ఇంపార్టెంట్. మీరు ఒక పోలీస్ ఆఫీసరు, మీరు ఇట్లా బిహేవ్ చేయాలి సొసైటీలో. అవతల ఉన్న వ్యక్తి అల్లు అర్జునే కానీ ఇంకా నరేంద్ర మోడీ అయి ఉండొచ్చు, మీ డిగ్నిటీ అనేది మీ పోలీస్ ఆఫీసర్స్ లాగా మీకు ఉంటుంది. ఇవన్నీ చేయాలి. ఎందుకంటే కానిస్టేబుల్ కూడా చాలా కష్టాలు ఫేస్ చేస్తారు, వాటన్నిటి గురించి కూడా చాలా ఇష్యూస్ బయటికి అరైజ్ అయినాయి. సో ఇవన్నీ కోణాలు కనుక పక్కన పెట్టేస్తే, ఈ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంది అని అంటే, ఈ పోలీస్ ఆఫీసర్స్కి అవేర్నెస్తో పాటు అటు హైయర్ అఫీషియల్స్కి ఒక విజన్ అనేది ఉండాలి. లా అండ్ ఆర్డర్ని ఎట్లా కంట్రోల్ చేయాలి ఏంది అనేది. మనం సినిమాలు చూస్తున్నాము, ఆయన ఈ యాక్టర్లు సినిమాలు వస్తాయి కదా, కోర్టులో పెద్ద నడుస్తున్నట్టు చూపిస్తాడు, ఆడ అంతేం ఉండదు కోర్టులలో. మళ్ళీ రెండోది, ఈ సినిమాలలో మర్డర్ జరగంగానే ఆడ ఇన్వెస్టిగేషన్ సైట్లో పోయి సీన్లు ఇట్లా చేసి అవన్నీ చేస్తారు కదా, అవన్నీ నిజంగా అవుతున్నాయా? అవన్నీ సినిమాల వరకే పరిమితమైనవి. మీ డ్యూటీలు అట్లా చేస్తేనే లేరు. మీరు దయచేసి మీ డ్యూటీలు అందరి విషయాలలో మంచిగా చేయండి. అండ్ పబ్లిక్కి కూడా అప్పుడు పోలీస్ వ్యవస్థ మీద ఒక నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు ఒక తండ్రికి ఉంటుంది, నా పిల్లగాడు ఎట్లా చచ్చిపోయిండో తెలుసుకుందామని. అది తెలియనియరు, పైసలు తీసుకొని నోరు మూసుకొని దొబ్బేయి. ఇక ఆ రోజు ఖచ్చితంగా అలా నోట్లో కుక్కి క్లోజ్ చేయాల్సిందే, లేకపోతే కాదు. రేపు కోర్టులో 10 ఏళ్ళ తర్వాత వచ్చిన తర్వాత నువ్వు పైసలు నీకు ఇచ్చిరు కదా అంటే, ఇచ్చిరు నాకు తీసుకునే ఇష్టం లేదంటే కోర్టు ఒప్పుకోదు కదా. గదే లూప్ హోల్ పెట్టుకొని వీళ్ళు బయటపడుతున్నారు. సో ఇవన్నీ ఏంటి అని అంటే, ఉన్నోడికో తీరుగా లేనోనికో తీరుగా కాదు, అందరికో తీరుగా ఉంటే వ్యవస్థ మంచిగా ఉంటుంది.
పోలీస్ ఆఫీసర్స్ కూడా నేను అన్ని అంటలేను. ఇప్పుడు మొన్న కమిషనర్ గారు ఒక పని చేశారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు అంటే ఏంటంటే పోయి మీరు ఇట్లా గవర్నమెంట్ స్కూల్స్ ని వాటిని విజిట్ చేయండి అని. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అట్లా ప్రతి ఒక్క ఆఫీసర్ పెద్ద పెద్దగా పోతే పొరగాలు చూసారే నేను కూడా ఈయనంత గొప్ప ఆఫీసర్ని కావాలని ఒక విజన్ జీల్ తోని పనిచేస్తారు. ఇవన్నీ మంచి గెస్చర్స్, ఇవన్నీ మేము అప్రిషియేట్ చేస్తాం. అట్లనే తప్పులు చేస్తే దొబ్బులు కూడా పెడతాం. దిస్ ఇస్ వెరీ క్లియర్ ఫ్రమ్ అవర్ సైడ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ క్రాంతి. సో ఇది మొత్తానికైతే అల్లు అర్జున్ సంబంధించినటువంటి కేసు ఏ విధంగా ముందుకు పోబోతుంది, ఎంక్వైరీ కానీ ఛార్జ్ షీట్ కానీ లేకపోతే ఎట్లా ఎన్ని సంవత్సరాలు జడ్జి చెప్పడే అవకాశం ఉందనే కోణంలో బిఎన్ఎస్ సెక్షన్లో ఏం చెప్పడం జరిగింది అనే కోణంలో అడ్వకేట్ క్రాంతి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చూద్దాం మరి ఈ అడ్వకేట్ క్రాంతి చెప్పినట్టు నిజంగా జీవితకాలం కానీ లేకపోతే 5 సంవత్సరాల పైన జైలు శిక్ష పడే అవకాశం ఉందనేది నాకు తెలిసి ఇంకా 4-5 years పట్టేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అది జడ్జి మీద డిపెండ్ అయి ఉంటుంది, న్యాయస్థానం డిపెండ్ ఉంటుంది, అడ్వకేట్స్ మీద, పీపుల్ మీద డిపెండ్ అయ్యే అవకాశం అయితే ఉంది. చూద్దాం మరి ఈ కేసు ఎటు పురోగతి తీసుకుంటే ఎటు పోతుంది, ఎటు మలుపు తిరుగుతుందో చాలా రకాల కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. మరి ఆ కన్ఫ్యూజన్స్ కొలిక్కి వస్తే లేదనేది త్వరలో తెలుస్తుంది. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.